ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీ యొక్క అనుదిన ప్రార్థనలు, దేవుని కృప మాకును సహాయకరంగా ఈ పరిచయను ఈ విధంగా చేయడానికి ప్రభు సహాయం చేశారు. అలాగే మీరు కూడా ఈ వర్తమానాలు వింటూ ఆధ్యాత్మికంగా దైవ సంబంధమైన విషయాల గురించినటువంటి హృదయం నేత్రాలు తెరవబడిన వారై ముందుకు కొనసాగించబడటం చాలా ఆశీర్వాదకరమైన విషయం. ఈ విధంగా మనం ప్రభు సన్నిధిలో నిజమైన సత్యమును గురించి తెలుసుకుంటూ మనం ముందుకు కొనసాగించబడవలసిన వారమైన దేవుని యొక్క లేఖనాల్లో గత 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాం. మత మార్పిడి అన్న మాట సందర్భం మీద మనం అనేక విషయాలు తెలుసుకుంటూ వచ్చాం. మత మార్పిడి అన్నటువంటి సందర్భంలో ఎలాంటి పరిస్థితులన్నీ క్షుణ్ణంగా మనం గత 3 రోజులు మనం తెలుసుకున్నాం. ఈ రోజున దైవ సంబంధమైన దేవుని లేఖనం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మత మార్పిడిని గురించిన విషయాలు, మతాన్ని గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురాలేదు. అదే సమయంలో మత మార్పిడి అనేది కాదు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము వివరణ తెలుసుకుంటూ సరైన రీతిలో దేవుని మనం ఆరాధించాలి. సో దేవుడు ఒక వ్యక్తిని మనస్సు మారేటట్లుగా వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క చూపులు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క క్రియలు, వారి యొక్క నడక, ఇవన్నీ కూడా మారేటట్లుగా చేయటమే దేవుని ఉద్దేశం. పరిశుద్ధుడైన దేవుడు తనను ఆరాధించే భక్తులు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. ఆయన తేటగా చెప్పాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. ఏ విషయాల్లో? మన చూపుల్లోనూ, మన మాటల్లోనూ, మన క్రియల్లోనూ, మన ఆలోచనలోనూ, మన నడకలో, మన పడకలో సైతం ఆయన పరిశుద్ధంగా ఉండమని హెచ్చరించాడు. పాత నిబంధనలోనూ అలాగే లోక సంబంధంగాను గమనిస్తే చూస్తే తప్పు లేదు అని అనుకుంటారు. చూస్తే తప్పు లేదు, చేస్తేనే తప్పు. వ్యభిచారం అనేది చేస్తేనే తప్పు. ర్యాగింగ్, ఆ వ్యభిచారం, ఆ విధంగా టీజింగ్ అనేది వాళ్ళని బై ఫోర్స్గా చేస్తేనే. కానీ చూపుల్లో చూస్తూ ఆనందిస్తూ దాంట్లోనే మనం మనసంతా కూడా కలబెట్టుకొని మనసంతా కూడా నింపబడి నడిపించబడితే లోక సంబంధంగా తప్పు కాదు. మన దేశ చట్టాలు కూడా ఏం చెప్తున్నాయంటే సమ్మతితో అటు స్త్రీ కానీ ఇటు పురుషుడు కానీ సమ్మతితో కలిసి చేసే ఏ కార్యమైనా అది నేరంగా పరిగణించడం లేదు. ఒకవేళ వేరే ఒక వ్యక్తి యొక్క భార్య, వేరే వ్యక్తి యొక్క భర్త అయినా వాళ్ళిద్దరు కలిసి సమ్మతితో ఏది శారీరకంగా ఏ క్రియలు, ఏ విధమైన జీవితాన్ని కలిసినా కొనసాగినా అది నేరం కాదు అన్నట్లుగా కూడా మన యొక్క దేశంలో కొన్ని పరిస్థితుల్లో వాటిని గురించి మనం తెలుసుకుంటున్నాం. అంటే సమ్మతి లేకుండా ఎవరు ఏం చేసినా, చివరికి భార్యాభర్తలు కూడా సమ్మతి లేకుండా భర్త భార్యని బలవంతం చేసినా, లేకుంటే భార్య భర్తను బై ఫోర్స్గా బలవంతం చేసి తన యొక్క వాంఛలు నెరవేర్చుకోవాలని ప్లాన్ చేసిన అది తప్పు అన్నటువంటి చట్టాలు ఉన్నాయి మన దేశంలో. కానీ బైబిల్ పరంగా మనం గమనిస్తే ప్రభు అంటున్న మాట ఏంటంటే, మీరు చేస్తేనే పాపం కాదు, మీరు చూస్తేనే పాపం అన్నాడు. మీ చూపుల్లో మోహపు చూపు వస్తేనే అంతరంగంలో వ్యభిచారం చేసినట్లుగా, మీ మాటల్లో ద్వంద్వ నీతి, ద్వంద్వ అర్థాలతో మాట్లాడితేనే మీరు వ్యభిచారులు అవుతున్నారు, పాపములు అవుతున్నారు, అపవిత్రులు అవుతున్నారు. ఇంత తీక్షణంగా బైబిల్ మనస్సు యొక్క ప్రవర్తనను నిమిత్తమై జనుల్ని ఈ విధంగా హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, సరిచేస్తుంది, బుద్ధి చెప్తుంది. మన దేశం స్వతంత్ర భారతదేశం ఆంగ్లేయుల ద్వారా మనం స్వాతంత్రాన్ని సిద్ధించుకొని 75 సంవత్సరాలకు పైగా అవుతుంది. మనం 1947లో మనం ఈ యొక్క స్వతంత్రతను పొందాం. సో స్వతంత్రతను పొందినటువంటి మన జీవితంలో మన ఇష్టం, నాకు స్వతంత్రుని, నేను భారతదేశంలో పుట్టాను, స్వతంత్రుని కనుక నా ఇష్టానుసారంగా నేను జీవించవచ్చు, నడవచ్చు, బ్రతకొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎంతవరకు? నా పరిధిలో నేను ఇతరులకి హాని, కీడు తలపెట్టనంత వరకు నా ఇష్టానుసారంగా నేను నడవచ్చు, జీవించవచ్చు, ఏ విధంగానూ ఉండొచ్చు. కానీ నా ప్రవర్తన ఇతరులకి ఇబ్బంది కలిగించేటటువంటి విధానంలో ఉంటే ఖచ్చితంగా నేను శిక్షకు పాత్రనవుతున్నాను. స్వతంత్ర భారతదేశంలో శిక్షలు ఉంటాయా?
స్వతంత్ర భారతదేశంలో భారత పౌరుడిగా నాకున్నటువంటి స్వతంత్రతను బట్టి నేను జీవించడానికి అవకాశం లేదా అని అంటే, భారతీయుడివే, స్వతంత్రుడివే. స్వతంత్ర భారతదేశంలో కూడా నియమానుసారమైనటువంటి బ్రతుకు మనం బ్రతికితేనే మన జీవితాలకి అర్థం ఉంటుంది. స్వతంత్రుడు అని ఎవడి ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడానికి, ఎవరినో పరస్త్రీని, పరపురుషుని, పరవ్యక్తులను మనం ముట్టుకోవడానికి, హింసించడానికి, కీడు చేయడానికి, ఏ విధంగా చేయడానికైనా మనకు అర్హత లేదు. దాన్ని అంటారు రాజ్యాంగపరంగా చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోకూడదు అని. ఏమున్నా సరే గవర్నమెంట్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వాటి త్రూ మనం వెళ్ళాలి. భారతదేశంలో భారత పౌరుడిగా జన్మించిన, భారతదేశంలో కలిగిన పూర్తి స్వాతంత్రతను నువ్వు అనుభవించడం ప్రారంభించినా నీ వ్యక్తిగత జీవితంలో ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అలాగే దేవుని దగ్గర కూడా, దేవుని యొక్క నియమావళిలో కూడా, దేవుని యొక్క నడిపింపులో కూడా క్రమం ఉంది, క్రమశిక్షణ ఉంది. క్రమశిక్షణ లేని భక్తి కాదు. క్రమశిక్షణ లేని ఆ యొక్క పూజలు, క్రమశిక్షణ లేని దైవికమైనటువంటి ఆ యొక్క నియమావళి లేని భక్తి కాదు. సో ఏ భక్తి చేస్తున్నా, ఏ దేవునికి నువ్వు పూజ చేస్తానని నువ్వు అనుకుంటున్నా కూడా అక్కడ ఒక క్రమం ఉండాలి. ఏది? ఆయన ఎదుట కనబడినప్పుడే కాదు భక్తి, ఆ గుడిలో ప్రవేశించినప్పుడు మాత్రమే కాదు భక్తి. నీవు గుడిలో ఉన్నా, గుడి వెలుపల ఉన్నా, నువ్వు చర్చిలో ఉన్నా, చర్చి వెలుపల ఉన్నా, నువ్వు మస్జిద్లో ఉన్నా, మస్జిద్ వెలుపల ఉన్నా, యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. యథార్థంగా ఉండాలి. దేవుని వాక్యం మనల్ని మత మార్చుకోమని చెప్పలేదు, యథార్థవంతులుగా. మత మార్పిడిని గురించి ఎక్కడ ప్రస్తావన బైబిల్లో లేదు, కానీ యథార్థత ఉండాలి. నువ్వు ఏ యొక్క మార్గంలో ఉన్నా, ఏ విధమైన భక్తిని నువ్వు అవలంబిస్తున్నా, నువ్వు యథార్థతను కనిపెట్టుకోవాలి. యథార్థవంతురాలుగా నువ్వు కొనసాగించబడాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ రోజున మనం గమనించాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ కుటుంబం, రెడ్డిస్ కుటుంబము, వాళ్ళు రక్షించబడ్డారు, ప్రార్థనకు వస్తున్నామని చెప్పారు. నేను ఆ ప్రాంతానికి హొసనే మినిస్ట్రీస్ ద్వారా నేను పంపబడ్డాను. పంపబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబం నా దగ్గరికి వచ్చి ఒక 2-3 నెలలకి నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి మేము పాలు పోస్తామండి, పిండి పాలు పిండినట్టుగా పోస్తామండి అన్నట్లుగా మాతో బాగా రోజు వచ్చి ఆవిడ అడుగుతూ ఉండేది. పాస్టర్ గారండి మేము పోస్తామండి. ఆల్రెడీ వేరే ఒక తల్లి పోస్తున్నారు కదమ్మా, పోయిన ఆమె కూడా చర్చి విశ్వాసురాలే కదా, మరి ఆమె పంపిస్తుంది కదా, నువ్వు ఎందుకంటే కాదండి మేము పోస్తాం అని బతిలాడారు. సరే పోయిమని చెప్పా. ఒక 2-3 నెలలు బాగా ఉంది పాలు. ఆ తర్వాత ఏమవుతుందంటే, పాలు మాకు టీ కాఫీ అలవాట్లేదు, పాలు తోడేసి పెరుగు చేసుకొని అన్నంలో వేసుకొని తిందామని అనుకున్నప్పుడు భయంకరమైన కంపు వచ్చేది, పులుపు, నోట్లో పెట్టుకోవడానికి చేత కాదు. ఎంతో బాగా వేదనతో నీళ్లు పోసి కడిగేసేవాడిని. కొన్ని రోజులు అలా అయింది. తర్వాత నా భార్యని నేను కోప్పడడం ప్రారంభించాను, ఎందుకు ఇలా చేస్తున్నావు ఇలాగాని. ఆ తర్వాత కొద్ది రోజులకి అలాగా జరుగుతూనే ఉంది. కొద్ది రోజులకి నేను ఆవిడని అడిగాను. ఆమెను అడిగిన తర్వాత 2 రోజులు 3 రోజులు మంచిగా పాలు పోస్తుంది. ఆ తర్వాత మళ్ళీ యథాప్రకారం అవుతుంది. సో ఇది కొన్ని నెలల పాటు జరిగాయి. ఆ తర్వాత నేను ఆవిడని అడిగాను. ఒకరోజు ఆవిడ పాలు తీసుకొచ్చిన తర్వాత ఆమెను నిలబెట్టి పాత్రను పాస్టర్ నా భార్య చేత తెప్పించి ఆమె చేతికే ఇచ్చారు. నువ్వే పాత్రను కడుగు. ఎందుకంటే గతంలో ఆమె అనేక సందర్భాల్లో ఈ విధంగా మాట్లాడి చెప్పింది అన్నమాట. పాస్టర్ అమ్మ గారు పాత్రలు సరిగా కడుగుతున్నారో లేదో, పాస్టర్ అమ్మ గారు పాలు చక్కగా కాస్తున్నారో లేదో, ఇలాంటి మాటలన్నీ నాకు చెప్పేది. నేను ఆమె నిజం చెప్తుంది, యథార్థవంతురాలు కదా అన్నట్టుగా నేను నా భార్యని కోప్పడుతూ ఆమెను సరి చేస్తూ ఉండేవాడిని. సో ఆమె ఎంత చేసినా ఈ యొక్క పాలల్లో మార్పు రావట్లేదు. సో ఆమె తీసుకొచ్చిన ఆ రోజున నేను ఆమెను నిలబెట్టి ఆమె చేత పాత్రను మళ్ళా కడిగించి ఆమె చేతనే పాలు కాయించి నేను ఆమెకే చెప్పా, ఇక్కడున్న తోడేస్తే మీరు వేసిన తోడుని బట్టి అది అట్ట అవుతుందని అనుకుంటా అని నువ్వు చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న పెరుగు తీసుకొచ్చి తోడేసి పెట్టు, నాకు పాలల్లో మార్పు లేకపోతే మాత్రం బాగుండదన్నాను. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించి, ఆ విధంగా ఆమె పాలు కాచి పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టి ఇంటికి వెళ్ళింది. మళ్ళీ రాలే నా దగ్గరికి. ఎందుకనంటే ఆమె ప్రారంభంలో చెప్పింది నేను సరిగా గుర్తించలేకపోయి. ఏం చెప్పింది ఆ ప్రారంభంలో అంటే, పిండి పాలు పిండినట్టుగా పోస్తాను అని ఆవిడ చెప్పింది.
నాకు అర్థం కాలే ఆ రోజుల్లో. ఎందుకంటే తాను తీసుకొచ్చి మాకు పోసినటువంటి పాలంతా కూడా పౌడర్ మిక్స్డ్ పాలు అనమాట. పాలు పౌడర్లు ఉంటాయి కదా, పిల్లలకి తాగిపించే పాలు పౌడర్. ఆ పాలల్లో ఆ పౌడరు ఈ పాలు కొన్ని మిక్స్ చేసేసి, బర్రె నుంచి తీసిన పాలు కొన్ని అయితే ఆ పౌడర్ పాలు అధికం ఉంటాయి. ఇది ఒక 100 ml ఉంటే అది ఒక 900 ml ఆ పాలు ఉంటాయి. ఇలాగా పాలు మిక్స్ చేసి మాకు పోసేది. చాలా బాధను అనుభవించాం. సో వీళ్ళు ప్రార్థనకు వచ్చే వ్యక్తులే. వీళ్ళు అనుకున్నారు హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి వచ్చామని. కానీ మతాల గురించి ఎక్కడ కూడా బైబిల్ తేటగా చెప్పలేదు. మతాలు ఈ విధంగా ఉంటాయి, ఈ మతాల నుంచి ఈ విధంగా మారండి, ఈ బైబిల్ మతాన్ని పాటించండి అనేది ఎక్కడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బావుగా గమనించండి. దేవుని వాక్యం మాత్రం ఇలా చెప్తుంది ఖచ్చితంగా. ఏమంటే మనస్సు మార్చుకోండి. నీ చూపుల్లోనూ, నీ మాటల్లోనూ, నీ క్రియల్లోనూ, నీ యొక్క ప్రవర్తనలో మార్పు కలిగి ఉండాలి. నువ్వు ఎలా ఉండాలంటే ఒక దేవుళ్లాగా ఎదుటి వ్యక్తికి కనబడాలి. అంటే దేవుడంటే సత్యము, దేవుడంటే యథార్థత, దేవుడంటే నీతి, దేవుడంటే పరిశుద్ధత, దేవుడంటే ఆ సంపూర్ణత. ఆ విధంగా ఎదుటి వ్యక్తి ఒక మానవుడిగా ఉండి ఎదుటి వ్యక్తికి నువ్వు ఒక దేవుళ్లాగా కనబడాలి. ఆ విధమైనటువంటి దయ, ఆ విధమైనటువంటి కరుణ, వాత్సల్యత. అలాగే దేవుడు ఏ విధంగా ఇతరులకి మేలుకరంగా ఉంటాడో నీవు కూడా నీ చేతనన్నంత వరకు నీ పరిధులు ఇతరులకి మేలుకరంగా ఉండాలి. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కానీ దీన్ని ఎరగక అనేకులు ఏం చెప్తున్నారంటే క్రైస్తవులు మత మార్పిడి ఎక్కువ చేస్తున్నారు, క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు. మతం మార్చుకోమని లేదు. మతం కంటే కూడా నీ మనస్సు మార్పు కలగాలి. నీ మానసికంగా నీకున్న ఆలోచనలు, నీకున్న తలంపులు, నీకున్న క్రియలు, వీటిని నువ్వు మార్చుకోవాలి. వీటిల్లో నీకు పరివర్తన రావాలి. దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుందే తప్ప నేను మతాన్ని గురించి మార్చుకోమని, మతాన్ని మార్చి క్రైస్తవ మతంలోకి, అసలు క్రైస్తవుల మతం అయితే కదా నువ్వు రావడానికి. క్రైస్తవ మతం కాదు, క్రైస్తవ మార్గం మాత్రమే. యేసుక్రీస్తు తేటగా చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అన్నాడు. సో అందరిలో నేను ఒక్కడిని అనలేదు. నేనే మార్గం, సత్యము, జీవం, నా ద్వారా తప్ప ఎవడు మోక్షంలోకి రాలేడు అని. దేవుని బిడ్డలుగా ఈ రోజున గమనించి చూడండి. చాలామంది మన భారతదేశంలో ఇంకా దీని గురించిన అవగాహన లేకుండా ఎవరో ఏదో చెప్పారు, ఏదో మతాలు ఏదో ఆ ఆలోచనలో అనేకులకి ఫీడింగ్ అయిపోయి తద్వారా ఆ విధమైన ఫీడ్తోనే నడిపించబడుతున్నారు తప్ప మనసు మారాలి, జీవితం మార్చుకోవాలి. నేను ఒక భక్తి చేస్తున్న భక్తుడినైతే యథార్థంగా ఉన్నానా, నా చూపులు ఎలా ఉన్నాయి, నా మాటలు ఎలా ఉన్నాయి, నేను ఇతరులతో ఎలా జీవిస్తున్నాను, ఎలా నా ద్వారా ఇతరులకి ఏం మేలు కలుగుతుంది. సో ఇవి మనం గమనించాలి, గుర్తించాలి. దాని ప్రకారంగా జీవించడానికి మనం ఇష్టపడాలి. అది వదిలిపెట్టి మనం ఒకరినొకరు చంపుకోవటం, ఇలాంటి సాటి మానవుడిని నువ్వు చంపుతున్నావంటే మతం పేరట దారుణం. ప్రతిరోజు మన దేశంలో క్రైస్తవ సంస్థలకు సంబంధించినటువంటి చర్చిలు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, రకరకాలుగా ఏమున్నా సరే క్రైస్తవులకి సంబంధించిన ఏవైనా సరే భయంకరంగా కీడు చేయడానికి మాత్రం చాలా తెగిస్తున్నారు మన దేశంలో. జస్ట్ 2-3 రోజుల క్రితం పోయిన వారంలో ఆ శ్రీరామనవమి అని చెప్పి ఆ రోజున క్రైస్తవ సంస్థల మీద దాడులు చేశారండి. భయంకరంగా ఆ విధంగా పేర్లు గట్టిగా అరుస్తూ ఈ యొక్క క్రైస్తవ ఇన్స్టిట్యూట్స్ అన్నిటినీ నాశనం చేయడానికి తెగబడ్డారు ఒక వర్గం. ఆలోచించండి. మనం మనసు మారి, ప్రవర్తన మారి, ఇతరులకి మనం మేలు చేసే వ్యక్తులుగా ఉండటం అనేదే నిజమైన భక్తి, నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించటం, నిజమైన వ్యక్తులుగా కొనసాగించబడటం. ఇష్టానుసారంగా మనం ప్రవర్తించటం అది దైవ సంబంధమైనది కాదు. సో దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా, పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ ప్రకారంగా చెప్తున్న మాటల ప్రకారం నీ పరివర్తన మారాలి. నీ హృదయ పరివర్తనే, మత మార్పిడిని ఎక్కడ దేవుని వాక్యం చెప్పలేదు. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండమని చెప్పబడినటువంటి వాక్యానుసారంగా బ్రతకమనే దేవుని లేఖనాలు తెలియచేస్తుంది. మరి ఎలా ఉన్నావు? ఒకవేళ అలాంటి మార్గాల్లో ఉంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధించిన
మార్గానుసారంగా నీవు జీవితాన్ని మనసు మార్చుకో, నీ యొక్క తలంపులు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో. తద్వారా నువ్వు నిజమైన భక్తుడు అవుతావు, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తావు. ప్రార్థన చేసుకుందాం. మేము నిరంతరము సత్యాన్ని గ్రహించేటట్లుగా ప్రతి వారి యొక్క జీవితాలు మనోనేత్రాలు తెరవబడాలని ప్రార్థన చేస్తాం. ప్రభు మీకు సహాయం చేయాలని మా ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందునైనా ప్రతి ఒక్కొక్కరితో ఈ విధంగా మీరు మాట్లాడుతున్న మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమే మీకు స్తోత్రం. అవును తండ్రి, మా జీవితాల్లో నా ప్రభా, మా యొక్క జీవితాల్లో మేము సత్యాన్ని గుర్తెరిగేటట్లుగా, అయ్యో దేవుడు అంటే ఎవరు, దేవుడు మనిషిని ఏ విధంగా బ్రతకమని చెప్తున్నాడు, ఈ విషయాల గురించి మాకు విశదీకరించారు. అవును, మీరు పరిశుద్ధుడు కనుక మేమును పరిశుద్ధులమై ఉండాలని, మా చూపులోను, మాటల్లోను, క్రియలోను, నడకలోను, ఆలోచనలో, ప్రవర్తనలో మేము ఏ విధంగా నిర్మలముగా దేవుణ్ణి పోలిన వ్యక్తులుగా మమ్మల్ని చూచినప్పుడు దేవుణ్ణే చూచాము అన్నటువంటి ఆ యథార్థత, ఆ యొక్క పరిశుద్ధత, నీతి మేము కలిగి ఉండాలని మీ యొక్క లేఖనాల ద్వారా విశదపరిచారు. ఈ మాటలు విన్న నీ ప్రియబిడ్డలని మేము అందరము అయ్యా ఈ యొక్క వాక్యాలు వింటూనే మా జీవితాలు మేము పరివర్తన తెచ్చుకుంటూ మా బ్రతుకులో, మా స్వభావాలు, ఆలోచనలు, క్రియలు మనసు మార్చుకొని అయ్యా మేము మత మార్పిడి కాదు, మనసు మార్పిడి, మనసు స్వభావాలు, ఆలోచనలు మార్పిడి అని లోకానికి మమ్మల్ని మేము మీ పేరట ప్రతిష్ఠించుకొని అనేకులకి ఆ విధమైన సత్య జీవితాన్ని కనుపరుస్తూ మీ యొక్క సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. నా ప్రియ దేశ బిడ్డల కొరకు, మా దేశంలో ఉన్నటువంటి అజ్ఞానముతో అల్లాడుతున్నటువంటి మూర్ఖ స్వభావంతో ఉన్న వ్యక్తుల కొరకు ప్రాధేయపడుతున్న మీ పాదాల దగ్గర వారి మీద మీ ప్రేమ మరింతగా కుమ్మరించండి మీ ఆత్మచేత. అయ్యా మీకు కీడు చేస్తున్న, నీ ప్రజలకు కీడు చేస్తున్న వారి హృదయాలను మీరు దర్శించండి, సహాయం చేయండి. మీ నామాన్ని ఘనపరచుకోమని, వారి బ్రతుకుల్లో కూడా అయ్యా మీ సత్య వెలుగు వారికి ప్రకాశించబడి, వారి మనోనేత్రాలు తెరవబడి మీకు సాక్షులు బ్రతుకుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం ప్రభువు వలె ఈ భూమి మీద పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా జీవించడానికి తీర్మానం చేసిన వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువులందరికీ వందనాలు. నిశ్చయం దేవుడు ఆ విధంగా సత్యమును తెలుసుకుంటూ ఆయన వలె, ఆయన కోరుకున్నట్లుగా పరిశుద్ధ మార్గంలో నీవు జీవిస్తూ ఆయన రాకడ రాజ్యాన్ని సిద్ధపడాలని దేవుని సాగులుగా కోరుకుంటున్న ప్రభు